that gives you a window into what the world thinks about America today. No, the world thinks about Trump's America today and Trump cronies America today. నన్ను ఉత్తేజపరిచిన 2 వార్తలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అండి. ఏ రోజు, ఏ సమయం తీసుకున్నా గానీ వార్తలనేవేంటంటే కొంచెం డిప్రెసింగ్‌గా ఉంటాయి. ఉత్తేజపరిచేయి ఉండవు. కానీ అప్పుడప్పుడు కొంచెం దేర్ ఆర్ పాజిటివ్ న్యూస్. దిస్ ఈస్ అబౌట్ సజాన్ ఐలాండ్ అండ్ ద పీపుల్ ఆఫ్ అల్బేనియా. సో ముందుగానే ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ సోమాలియా ఆల్సో. ఇది సజాన్ ఐలాండ్. క్యాప్టివేటింగ్, బ్యూటిఫుల్ అండ్ లుక్స్ సో గ్రేట్. ఏడ్రియాటిక్ సీలో ఉంది. దిస్ ఈజ్ అ టెరిటరీ ఆఫ్ అల్బేనియా, ద కంట్రీ ఆఫ్ అల్బేనియా. ఈ ఐలాండ్‌కి సంబంధించి, అల్బేనియాకి సంబంధించి ఇదొక అప్డేట్. ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను. దానికి అప్డేట్ అనుకోండి. ఏమిటా ఉత్తేజకరమైన వార్త అని మీతో చెప్పే ముందు ఒక చిన్న ట్రివియా ప్రశ్న. వీళ్ళిద్దరెవరో మీకు తెలుసు. ఇవాంకా ట్రంప్, జేరెడ్ కుష్నర్, మొగుడు పెళ్ళాలు. వీళ్ళిద్దరి మధ్య కామన్ ఏంటి? ఓకే. ఇద్దరు ముఖాలు ఏ రకమైన జీవం లేకుండా ఉండే రోబోట్స్ లాగా కనిపిస్తున్నారు. ఓకే. అది కామన్‌గా ఉంది, ఒప్పుకుంటా. వీళ్ళిద్దరికి కలిపి పిల్లలు పుట్టారు. అది కామనే. సరే, అది కూడా ఒప్పుకుంటాను. ఇద్దరు తెల్లోళ్ళు. ఓకే, ఒప్పుకుంటాను. అసలు ఏ రకమైన ముఖంలో జీవం లేకుండా కనపడుతున్నారు. ఒప్పుకుంటాను. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ కామన్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఎండ్. ఇప్పుడు అమెరికా పాలిటిక్స్ గురించి మీకు తెలిసిన నాలెడ్జ్, నేను చేసే కవరేజ్ వల్ల మీకు కొంత అవగాహన ఉంది. Why things are looking, depending on your perspective. Of course, you may be a rabid fan of Trump. That's your right. You have some idea about why people are mad at this administration, right? Kani, why Sazan Island, why Albania, why people of Albania అనే దాని గురించి ఈ స్ఫూర్తిదాయకమైన ఈ కథ, ఉత్తేజభరితమైన ఆ వార్తను పూర్తిగా అప్రిషియేట్ చేయాలంటే అసలు ఏంటి సజాన్ ఐలాండ్? యాక్చువల్‌గా దాన్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటో నాకు తెలీదండి. సాజన్ అంటారు, సజాన్ అంటారు. ఐ హావ్ నో ఐడియా. వాచ్ దిస్ షార్ట్ వీడియో. ఈ ఐలాండ్‌కి సంబంధించిన హిస్టరీ కొంచెం చెప్తుంది ఈ వీడియో. What if there's an island in Albania that was once completely hidden from the world? It's called Sazan Island, a small island at the entrance of the Adriatic Sea. But for decades, it was one of the most secret military zones in the country. During the Cold War, under Enver Hoxha, Albania became one of the most isolated countries in the world. And Sazan became a fortress. No civilians, no access, no information. Massive underground tunnels were carved deep into the mountain. Weapons were stored, soldiers were stationed. Everything was hidden from the outside world. The island was designed to survive attack and respond to it. Some believe chemical weapons were stored there. Others say it was built in fear of an invasion that never came. Today, it stands mostly abandoned. Bunkers, tunnels, empty structures are left behind like a forgotten time capsule. A place once full of secrets that may still be buried beneath the surface. Of course, you know the news story. Jared Kushner and Ivanka Trump, వీళ్ళు ఈ ద్వీపాన్ని వాళ్లే కనుక్కున్నారని, అది ప్రిస్టీన్ ఐలాండ్ అని, ఇట్ ఈస్ నాట్ లివింగ్ అప్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ అని చెప్పారు. ఈ ఇవాంకా ట్రంప్ ఎవరో పాడ్కాస్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఒక 2 నిమిషాల బిట్ ఈ ఐలాండ్ గురించి మాట్లాడింది. అసలు ఎంత సంచలనం సృష్టించిందంటే, ఇక్కడ అమెరికాలోను, అక్కడ అల్బేనియాలోను, యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ సర్కిల్లో ఇదేంటంటే, అల్బేనియా వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. దే ఆర్ డెస్పరేట్. ప్రైమ్ మినిస్టర్ ఈడీ రామా, హీ ఈస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు గెట్ ఇన్ టు ది యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో మీరు జాయిన్ అవడానికంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి ప్రకృతిని పరిరక్షించడం, ఎన్విరాన్మెంటల్ స్టూవర్డ్షిప్. అది ఈ సజాన్ ఐలాండ్ యాక్చువల్గా అందులో వీడియోలో 2 రకాలుగా చెప్పాడు కదా, సాజన్ ఐలాండ్, సజాన్ ఐలాండ్, వాట్ ఎవర్, సజాన్ అన్నాం. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ ఐలాండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే నీకు యూరోపియన్ యూనియన్లో ఎంట్రీ లేదని చెప్పారు. అయినప్పటికీ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ప్రొసీడింగ్ విత్ హిస్ ఎఫర్ట్స్ టు
ఈ ఐలాండ్ ని జారెడ్ కుష్నర్ కి, ఇవాంకా ట్రంప్ కి బతికివ్వడానికి హీ వాస్ గోయింగ్ ఫార్వర్డ్. అల్బేనియన్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ ఇట్. ప్రొటెస్టులు చేస్తున్నారు 12 రోజులుగా. ఈ ప్రొటెస్ట్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి వ్యతిరేకంగానే కాదు, ఆ దేశంలో కరప్షన్ గురించే కదండి. దిస్ ప్రొటెస్ట్ ఈస్ అగేన్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్, అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, అగేన్స్ట్ ఇవాంకా ట్రంప్ అండ్ జేరెడ్ కుష్నర్. చిన్న దేశం, 2.75 million పీపుల్, దే ఆర్ స్టాండింగ్ అప్. ఈరోజు జూన్ 11వ తారీఖు, 12 రోజులుగా రోజు వేల మంది వస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దాట్ ఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ ఐ సీ. ఈ రోజు ఉదయం చూశాను, నిన్న రాత్రి అల్బేనియా క్యాపిటల్ లో జరిగిన ప్రొటెస్ట్ లో వీడియో ఒకటి, అది చూసి ఆ ఉత్తేజంతోనే ఈ వీడియో పెడుతున్నాను. హియర్ ఇస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ. అది 11వ రోజు రాత్రి దాదాపు 9 గంటలు 10 గంటల ఆ ప్రాంతంలో అల్బేనియా క్యాపిటల్లో నిరసన ప్రదర్శనలు. ఎస్టిమేట్స్ చూశాను, ఎనీవేర్ బిట్వీన్ 10,000 to 100,000. సో మధ్యలో వేసుకుంటే అబౌట్ 50,000 అనుకుంది. దట్స్ అ లాట్. ఇది దేశ జనాభా మొత్తం 2.75. మరొకసారి గుర్తు చేసుకోవాలి మీరు, అది దాట్ ఈజ్ ఎ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ది యునైటెడ్ స్టేట్స్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, his daughter and his son-in-law. That is the protest. అంత చిన్న దేశం ఈజ్ డూయింగ్ దాట్. అమెరికా దేశంలో నో కింగ్స్ ర్యాలీ, దిస్ దాట్, నథింగ్. ఒకరోజు వస్తారు, అందరం వెళ్తారు, ప్రొటెస్ట్ అంటారు, దే గో బ్యాక్ టు దేర్ వర్క్. బట్ దాట్ ఈజ్ అ రియల్ ప్రొటెస్ట్, రియల్ ఇన్స్పైరింగ్ ప్రొటెస్ట్. ఓకే, దీన్ని ఫ్లెమింగో రెవల్యూషన్ అంటున్నారు. ఎందుకు ఫ్లెమింగో రెవల్యూషన్ అంటున్నారు? ఆ సజాన్ ఐలాండ్ కి మరొక పేరు ఫ్లెమింగో ఐలాండ్. బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్. ఈ రెవల్యూషన్ అంతా ఎందుకు మొదలైంది? ఇవాంకా ట్రంప్ ఒక పాడ్కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ ఇట్ అగైన్. వాచ్ ద బాడీ లాంగ్వేజ్ అన్నాను. ఆ బాడీ లాంగ్వేజ్ ని డిస్క్రైబ్ చేయడానికి నాకు పదజాలం చాలలేదు లైవ్ షోలో చేసినప్పుడు. తర్వాత ఆలోచించాను, ముందుగా వీడియో వాచ్ చేయండి, ఆ తర్వాత దానికి సంబంధించిన నేను చెప్పలేని భావాలు, ఇంతకుముందు చెప్పలేని భావాలు ఇప్పుడు మాటల్లో చెప్పగలిగే భావాలు పంచుకుంటాను మీతో. I'm working on an incredible project with my husband in the Mediterranean. It's massive in scale. I think that's an understatement. Can you explain? Yes, it is. There's no power on this island. You're building everything from scratch. Correct? Well, it's an unbelievable, beautiful 1,400 hectare private island in the middle of the Mediterranean. We were on a friend's boat and we stopped for a swim. Effectively, that's how we found it. We swam to the islands. We went on a hike barefoot all the way up to the top, and we were just captivated. And it stayed with us ever since. And over the course of many years, we developed the opportunity to help realize its potential and transform it, but with a lot of restraint and care, because the land is so beautiful that really the architecture has to be fully integrated into it, almost rise from it. You know, it's not even a business for me, despite the scale of it. We not only the island, but we have 5 miles of beachfront directly across from the island, this beautiful peninsula with a lagoon on one side, the ocean on the other.
beautiful white sand beaches. For me, it feels more like a challenge than anything else. The culmination of all of my experience in real estate, all of my travel, a lot of reflection on how I want to live, how I think people increasingly are wanting to live, and trying to really build something that's a tangible manifestation of that. That requires a lot of vision, the collaboration of some of the greatest masters that exist. So I was just there walking the land, really just trying to sort of be with it and experience it alongside some of the greatest living architects of our time, like true masters of their craft, people with integrity so absolute, like there will be no compromise. And that's something we want to create there. So we're very excited. So there is a lot to unpack in that 2-minute clip. I would avoid choices. Incredible, unbelievable. People with integrity, the architects with people, contemporary great architects with integrity. That architecture has to be fully integrated to unlock the full potential of the island, blah, blah. Integrity, what would she know? I appreciate history, but I'm not a history buff. I don't know too much about history, especially European history. French Revolution, ilati daridrabu gottu entitled idiots malane vachindi. So this is I don't know if it is going anywhere. Albania lo vachina revolution anedi, but it has the feel for it. So let's talk about the smug attitude. నేను స్మగ్ అన్న మాట ఒకటి వాడినట్టున్నాను ఇంతకుముందు, మిగతా పదాల కోసం ఎత్తుంటే అప్పుడు వెంటనే దొరకలేదు. సో దిస్ స్మగ్ ఎంటైటిల్డ్ టోన్ డెఫ్ ఇంగ్లీష్, తెలుగులో వదలండి, ఇంగ్లీష్లోనే చెప్దాం. స్మగ్, ఎంటైటిల్డ్ అండ్ టోన్ డెఫ్. కొన్ని పర్యాయ పదాలు చెప్పాలంటే oblivious, clueless, obtuse, supercilious, presumption, narcissistic, egocentric, grandiose. These are the things that describe her body language, her word choices, and that. And then ఇంకొకటి గమనించండి, people are increasingly wanting to live like that. People are increasingly want to live like that in a private island, pristine nature, in a condo, secluded, exclusive. That is what people are wanting to live. What Americans are feeling is not that. People can't afford homes. People can't afford groceries. I'm not trying to be like what some people call leftist. This is the reality of American life today. Last live show lo oka Albanian woman ni I would చెప్పాను. Exactly, it is the same sentiment they are having. And then we have these princely idiots who have no self-awareness go on a podcast and show how incredibly proud they are to find they discovered an island. They discovered my foot. So that is the outrage about Ivanka Trump. Now, this Albanian thing, to me, it feels like a revolution in a small country against United States. That gives you a window into what the world thinks about America today. No, the world thinks about Trump's America today and Trump cronies America today, right? And here is another example just happened in the last couple of days. Somaliaలో ఒక రెఫరీ ఉన్నాడు. FIFA World Cup, US is hosting FIFA World Cup. So the way it works is the players, fans who want to visit and watch their teams play in the stadiums, they have to apply for visa. So are the referees. ఈ సొమాలియా దేశస్థుడు ఒక అతను స్టార్ రెఫరీ అంట. నేను క్రికెట్ ఫాలో అయిన రోజుల్లో డిక్కీ బర్డ్ ఇలా కొంతమంది రెఫరీస్ పేర్లన్నీ నాకు బాగా గుర్తుంటాయి. సో ఐ కెన్ అండర్స్టాండ్ ఏ స్టార్ రెఫరీ ఇఫ్ యు ఆర్ ఇన్ టు సాకర్, బట్ వాట్ ఎవర్. సో దిస్ గాయ్ వాజ్ డినైడ్ వీసా. హీ వాజ్ సెంట్ బ్యాక్. అమెరికాకి వచ్చాడు. ఐ థింక్ హీ వాజ్ సెంట్ బ్యాక్. అండ్ దెన్ వాచ్ ద
When he went back to Mogadishu, Somalia capital, look at the hero's welcome he got. This is mind-boggling. Look at that. అంతే కదండి. He went on to meet the Prime Minister of Somalia. అదంతా. It was surreal, the reception he got. And now I think he's coming to Canada. God knows what is happening. అలాగే సెనగాల్ నుంచి వచ్చిన ప్లేయర్స్ కూడా అమెరికా really abused them. The way they were screened before getting into the country. It was like, what are the sports for? They need to be uniting people of all countries, right? But the way these Senegal players were treated in the security screening on the tarmac, was pretty bad. You can Google it and then find out. So the point there is that hero's welcome for this referee who was denied entry into the United States and sent back is a badge of honor for all Somalis. ఎందుకంటే ట్రంప్ పదే పదే సొమాలి నేషనల్స్ ని షిట్ హోల్ కంట్రీ, సొమాలీస్ ని షిట్ హోల్ కంట్రీ అంటాం, ఇల్హాన్ ఒమార్ ని తిడతాం, ఇలా అన్ని చేస్తున్నాడు. సో he is not mincing any words with Somalis. Now Somalis look at, even though this referee did not do any act of defiance, the very fact that he was rejected by Trump administration for entry is seen as an act of heroism. As an American, I do not like this. The American image in the world has so drastically lowered. People are looking at Americans with such a contempt. Maybe not Americans. They're looking at the country, Trump's America, with such a contempt. ఏహ్యత భావంతో, అసహ్యత భావంతో చూస్తున్నారు. These two are good examples. Albania, Somalia. Albania is an all-white country. Somalia, black and brown people. America, my adopted country, is now hated across the world thanks to one bumbling idiot and 77 million people who voted for that bumbling idiot. ఈ వీడియో బిగినింగ్ లో ఒక టీజర్ చెప్పాను, చూసారా మీకు? ఈ ఇద్దరు మొగుడు పిల్లలకి వాట్ ఈస్ కామన్ బిట్వీన్ దెమ్ అని అడిగాను కదా. సో ఇన్ కేస్ యూ డిడెంట్ ఫైండ్ ఇట్, both their fathers were convicted felons. Jared Kushner's father was convicted felon. He was prosecuted and put in prison by none other than Chris Christie, New Jersey, United States Attorney in New Jersey ఉన్నప్పుడు జేర్డ్ కుష్నర్ ఫాదర్ ని జైల్లో పెట్టించాడు. అతను ఏం చేశాడు, వాళ్ళ బ్రదర్ ఇన్ లా అంటే తన సిస్టర్ ని పెళ్లి చేసుకున్న అతన్ని ట్రాప్ చేయడం కోసం ఒక హనీ పాట్ స్కీమ్ చేశాడు. He sent a hooker to him and then filmed it. Sleazy son of a gun. Atani koduke Jared Kushner. Forgot his full name, but he's also a Kushner father. He's now US ambassador to France. No kidding. Now Ivanka Trump's father, Donald Trump, is also a convicted felon who pardoned కుష్నర్స్ ఫాదర్. అమ్మలారా అయ్యలారా, మీకు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ నాకేం ఆశ్చర్యం అనిపించట్లేదు. మా దేశ అధ్యక్షుడు ఒక క్రిమినల్, అతని ఫ్యామిలీ అంతా క్రిమినల్స్, దోపిడీగాళ్ళు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దీస్ ఆర్ అబ్లీవియస్, క్లూలెస్, అబ్యూస్, సూపర్లిషియస్, నార్సిసిస్టిక్, presumptuous, egocentric, grandiose people. Smug people, entitled and tone deaf people. These are the people who think increasingly people want to live on a private island in a condo. And those are our rulers. No wonder the world hates us. Thank you for watching. Anna, in America,
నేను మీ మోహన్ మురళీధర్. నమస్తే.